Hello guys, welcome back to Ara Telugu movie promos. ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోబోతున్నాము కల్కి 2898 గురించి. యాక్చువల్లీ దీని గురించి అయితే చాలా మాట్లాడుతుంది, చాలా థియరీస్ ఉన్నాయి. అవన్నిటికి పక్కన పెడితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన అప్డేట్ ఏంటంటే 950 crores in 12 days. అండ్ 1000 crores బెంచ్ మార్క్ను కూడా ఆల్మోస్ట్ రేపు ఎల్లుండో క్రాస్ చేసేస్తుంది అనమాట. సో దాని గురించి ముందే కంగ్రాచులేషన్స్ కల్కి టీమ్కి. అండ్ ఇట్ డిజర్వ్స్ ఇట్. అండ్ దీని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది ఏముంది, మహాభారతము సీక్వెన్స్ అది ఇది అంటారు. కాకపోతే మన నాగశ్విన్ వచ్చారనమాట, ఇంటర్వ్యూ ఇచ్చారు అందరికీ. సో అందులో చాలామంది ఒక థియరీ చేశారు కదా, లైక్ దుల్కర్ సల్మాన్ పరశురాముడు అయి ఉండొచ్చు అని. నేనైతే ఫస్టే అనుకున్నాను, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ హైట్ అనేది, ఇప్పుడు మనం అశ్వత్థామ హైట్ చూసుకుంటే మాత్రం చాలా పొడుగ్గా ఉంటారు కదా, 8 feet. కాకపోతే ఇక్కడ దుల్కర్ సల్మాన్ చూసుకుంటే మాత్రం నార్మల్ 6 feet హైటే ఉన్నారు. సో అక్కడ హైట్ అనేది మ్యాచ్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే క్యారెక్టరిస్టిక్స్, పరశురాముడు అనేది కొంచెము యాంగర్ క్యారెక్టర్ అనమాట. ఐ మీన్ ఎనిమీస్కి కొంచెం యాంగర్ క్యారెక్టర్ అనమాట. సో అంత ఈజీగా వాళ్ళకైతే దొరికాడు దుల్కర్ సల్మాన్. అండ్ చేతిలో మీకు తెలిసిందే పరశు, అది ఎక్కడ లేదనమాట. సో ఇవన్నీ మనం లింక్ చేసుకుంటే మాత్రము దుల్కర్ సల్మాన్ పరశురాముడు కాదని అక్కడ అర్థమవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేస్తే నాగశ్విన్ కూడా అదే చెప్పారు, దుల్కర్ సల్మాన్ పరశురాముడు కాదని. ఏమో అయినాక కూడా మళ్ళీ ఇంకేమైనా ట్విస్ట్ ఇచ్చి చేయొచ్చు, మనం ఏం నమ్మలేమన్నమాట. ఎందుకంటే సినిమాటిక్ లిబర్టీ అని ఒకటి ఉంటుంది, అది వాళ్ళు వాడుకోవచ్చు అనమాట అక్కడ. మిగతా మాత్రము ఇంకో కొన్ని థియరీస్ ఉన్నాయి, లైక్ భైరవ ఇప్పుడైతే కర్ణుడు ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు కల్కి ఎవరు ఉంటారు, ఏ హీరో వస్తాడు, ఏ యాక్టర్ వస్తారని. రూమర్స్ ప్రకారం అయితే కృష్ణుడిని ఒక మంచి యాక్టర్ని తీసుకున్నానని చెప్తున్నారు. కాకపోతే ఇంకొకటి వచ్చేస్తే కృష్ణుడిని ఇక్కడ ఇలాగే ఫేస్ చూపించకుండా యాక్ట్ చేపిస్తాం, ఎందుకంటే ఎంత కాదని ఏదో ఒక ట్రోల్స్ వస్తాయని వాళ్ళు ఇంకో నాగశ్విన్ చెప్పారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం కృష్ణుడిని ఫేస్ చూపించకుండా చేస్తారనిపిస్తుంది. సో పార్ట్ 2 కూడా అంతే, ఇక పార్ట్ 3 కూడా అంతే. సో ఎవరైతే ఫ్యాన్స్ బాగా హైప్ ఎక్కువ ఉన్నారో లైక్ కృష్ణుడిని ఈసారి ఫేస్ చూపిస్తారని, కాకపోతే డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది, మనకు చూపించారనమాట. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తే బాగుంటుంది. కాకపోతే చూపించకపోవడమే బెటర్ కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు చూపించకుండానే ఇంత మంచి హైప్ వచ్చేసింది ఆ క్యారెక్టర్కి. సో చూపించాల్సిన అవసరం కూడా లేదు, చాలా మంచిగా ఉంది, ఇట్లా నడుస్తే బాగుంటుంది అనమాట. అండ్ 1000 crores బెంచ్ మార్క్ అయితే క్రాస్ అవ్వబోతుంది. అది క్రాస్ అయ్యాక ఒక మంచి వీడియో చేద్దాం ఇంకోటి. సో ఇప్పటివరకు ఇదే కల్కి నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవే, నాగశ్విన్ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారము. అండ్ ఒకవేళ మీకు కనుక ఇట్లాంటి అప్డేట్స్ అయినా రివ్యూస్ అయినా ఏం కావాలన్నా సరే, మీరు ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.